బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఇదే ఇతిహాసంపై గతంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఈసారి భారీ విజువల్స్, స్టార్ క్యాస్ట్ తో కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా రామాయణ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా చాలా ఎక్సైటింగ్ తో ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అయితే రామాయణంలో శూర్పణఖ పాత్ర కూడా చాలా ఇంపార్టెంటే. మరి ఈ పాత్రలో ఎవరిని చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే ఈ పాత్రకి ఒక టాలీవుడ్ ముద్దుగుమని సెలెక్ట్ చేశారట. ఆమెవరో తెలిస్తే పాపం ఇంత మంచి హీరోయిన్ ని ఈ పాత్రకి సెలెక్ట్ చేస్తారా అంటారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం, సాయి పల్లవి సీతగా కనిపించడం సినిమాలపై అంచనాలను మరింతగా పెంచాయి. ఈ మూవీలో మరో పెద్ద ఆకర్షణగా యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన టీజర్ సినిమా రేంజ్ ని చూపిస్తూ అంచనాలను తారస్థాయికి చేర్చింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ రాముడిగా చాలా క్లాసిక్ గా కనిపించే సాయి పల్లవి సీతగా ఎంతో సహజంగా సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా దర్శకత్వం వహిస్తుంది నితేష్ తివారీ. యష్ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం ప్రత్యేకతగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమా బాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక మిగతా పాత్రల విషయానికి వస్తే శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇంత అందగత్తెలని, అది కూడా స్టార్ హీరోయిన్స్ ని ఇలాంటి పాత్రల్లో కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొని ఉంది. మొత్తానికి ఇలా రామాయణ సినిమా గురించి ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇలా భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా అప్రోచ్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వస్తే ఈ సినిమా హైప్ ఇంకా పెరగటం మాత్రం ఖాయం. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఇదే ఇతిహాసంపై గతంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఈసారి భారీ విజువల్స్, స్టార్ క్యాస్ట్ తో కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా రామాయణ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా చాలా ఎక్సైటింగ్ తో ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అయితే రామాయణంలో శూర్పణఖ పాత్ర కూడా చాలా ఇంపార్టెంటే. మరి ఈ పాత్రలో ఎవరిని చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే ఈ పాత్రకి ఒక టాలీవుడ్ ముద్దుగుమని సెలెక్ట్ చేశారట. ఆమెవరో తెలిస్తే పాపం ఇంత మంచి హీరోయిన్ ని ఈ పాత్రకి సెలెక్ట్ చేస్తారా అంటారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం, సాయి పల్లవి సీతగా కనిపించడం సినిమాలపై అంచనాలను మరింతగా పెంచాయి. ఈ మూవీలో మరో పెద్ద ఆకర్షణగా యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన టీజర్ సినిమా రేంజ్ ని చూపిస్తూ అంచనాలను తారస్థాయికి చేర్చింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ రాముడిగా చాలా క్లాసిక్ గా కనిపించే సాయి పల్లవి సీతగా ఎంతో సహజంగా సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా దర్శకత్వం వహిస్తుంది నితేష్ తివారీ. యష్ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం ప్రత్యేకతగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమా బాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక మిగతా పాత్రల విషయానికి వస్తే శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇంత అందగత్తెలని, అది కూడా స్టార్ హీరోయిన్స్ ని ఇలాంటి పాత్రల్లో కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొని ఉంది. మొత్తానికి ఇలా రామాయణ సినిమా గురించి ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇలా భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా అప్రోచ్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వస్తే ఈ సినిమా హైప్ ఇంకా పెరగటం మాత్రం ఖాయం. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమా గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఇదే ఇతిహాసంపై గతంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఈసారి భారీ విజువల్స్, స్టార్ క్యాస్ట్ తో కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా రామాయణ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా చాలా ఎక్సైటింగ్ తో ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అయితే రామాయణంలో శూర్పణఖ పాత్ర కూడా చాలా ఇంపార్టెంటే. మరి ఈ పాత్రలో ఎవరిని చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అయితే ఈ పాత్రకి ఒక టాలీవుడ్ ముద్దుగుమని సెలెక్ట్ చేశారట. ఆమెవరో తెలిస్తే
పాపం ఇంత మంచి హీరోయిన్ ని ఈ పాత్రకి సెలెక్ట్ చేస్తారా అంటారు. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం, సాయి పల్లవి సీతగా కనిపించడం సినిమాలపై అంచనాలను మరింతగా పెంచాయి. ఈ మూవీలో మరో పెద్ద ఆకర్షణగా యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన టీజర్ సినిమా రేంజ్ ని చూపిస్తూ అంచనాలను తారస్థాయికి చేర్చింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ రాముడిగా చాలా క్లాసిక్ గా కనిపించేగా, సాయి పల్లవి సీతగా ఎంతో సహజంగా సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా నిర్మిస్తుండగా దర్శకత్వం వహిస్తుంది నితేష్ తివారీ. యష్ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం ప్రత్యేకతగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమా బాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక మిగతా పాత్రల విషయానికి వస్తే శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇంత అందగత్తెలని, అది కూడా స్టార్ హీరోయిన్స్ ని ఇలాంటి పాత్రల్లో కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొనుంది. మొత్తానికి ఇలా రామాయణ సినిమా గురించి ఎలాంటి న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇలా భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియా అప్రోచ్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణ సినిమా విడుదలకు ముందే సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ వస్తే ఈ సినిమా హైప్ ఇంకా పెరగటం మాత్రం ఖాయం.